800 years మనము ఇస్లామిక్ దౌర్జన్యాలు ఫేస్ చేసినాం. ముల్లా మిషనరీ, మార్క్సిస్ట్ వీళ్ళందరూ రజాకర్లు తెలంగాణలో కూడా దౌర్జన్యాలు చేసి తెలంగాణని ఇస్లామిక్ దేశంగా చేయడానికి ట్రై చేశారు, ఇక్కడ ఉన్న హిందువుల్ని మతం మార్చడం కోసం. కాలేదు. మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు మతం మారడం కష్టంగా ఉన్నది, వీళ్ళని మార్చడం అని సంపదను కొల్లగొట్టిండ్రు. మొత్తం ట్రక్కులు టన్నులుగా మన దేశ సంపదను మొత్తం లండన్కి తీసుకెళ్ళిండ్రు. కానీ ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా చేయలేకపోయినారు. మూడోది మార్క్సిస్ట్. 1947 తర్వాత బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. కమ్యూనిస్టులు ఏం చేయాలని ట్రై చేసిందంటే ఇస్లామిక్ అట్రాసిటీస్ ని, బ్రిటిష్ అట్రాసిటీని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు అక్బర్ దౌర్జన్యాలు చేసిండు అనే దాన్ని పక్కన పెట్టి అక్బర్ ద గ్రేట్ ఇట్లాంటి నేర్పించాడు. బ్రిటిష్ మన సంపదను కొల్లగొట్టడం కోసం రైళ్లు వేసుకొని సంపదలను ఆ రైల్వే ట్రాక్లతోని సంపదను తరలించుకుంటూ పోతే బ్రిటిష్ మన దేశానికి వచ్చి మనకు రైల్వే ట్రాక్ లేచిండు. అంతకుముందు మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమే లేదు. దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్ అంటారు. సొరంగ మార్గాలు చేసిన దీన్ని వైట్ వాషింగ్ ఆఫ్ ద క్రైమ్. ఇది ఎవరు చేసిండు అంటే మార్క్సిస్ట్ 1947 నుంచి కమ్యూనిస్టులు ఈ దేశంలో తెచ్చే ప్రయత్నం చేశారు.